హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. సాగర్ హైవే చాలామందికి సాగర్ హైవేలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ కోసం చూస్తుంటారు. అది కూడా ఇండ్లకు మధ్యలో ఉండే విధంగా సాగర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉండే విధంగా సాగర్ హైవేలో మస్కతి చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. తుర్కే అంజాల్కి దగ్గరలోనే కనెక్టివిటీ తోటి మనకు సాగర్ హైవేలో ఉంటుందన్నమాట. ఈ తుర్కే అంజాలు వీటన్నింటి కనెక్టివిటీ ఉండే విధంగా ఆ మస్కతి నుంచి జస్ట్ 1 కిలోమీటరే ఉంటుందండి. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదండి, చుట్టూ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా విల్లాస్ ప్రాజెక్ట్. అది కనుక చూసుకున్నట్టయితే అది విల్లా ప్రాజెక్ట్. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌసెస్. ఇటువైపు కూడా చూసుకోవచ్చు, ఇటు కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట. ఇలా ఉండే విధంగా ఈ విధంగా మంచి 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ, ఫ్యూచర్లో మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా మనకి ప్రాజెక్ట్ వరకు వస్తుంది అనమాట. ఈ విధంగా మంచి రోడ్డు కనెక్టివిటీతో ఉండే విధంగా 5.5 ఎకరాల్లో ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే మేము ముందుకు తీసుకొని వచ్చామండి. ఇందులో వీళ్ళు క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి, ఎందుకంటే చిన్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. 5.5 ఎకర్స్లో ఉండే విధంగా మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉండే విధంగా ఇక్కడ నుంచి మనకు ఎల్బీ నగర్ కనెక్టివిటీ కానీ, ఇటు తుర్కే అంజాల్ కానీ, ఈ ఏరియా అన్ని కనెక్టివిటీ, ఇటు ఆదిబట్ల మెయిన్గా ఇక్కడ నుంచి ఆదిబట్ల కూడా చూసుకున్నా చాలా నియర్ బై ఉండే విధంగా మనకు ఉంటుందన్నమాట. ఈ ఏరియా డెవలప్మెంట్ పరంగా కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా మనకు రీసెంట్గా ఏదైతే జిహెచ్ఎంసీ డివిజన్ జరిగిందో జిహెచ్ఎంసీ డివిజన్లో భాగంగా ఇదంతా మొత్తం మున్సిపాలిటీ కిందనే ఉందన్నమాట. కంప్లీట్గా ఇది మున్సిపాలిటీ ఏరియా కింద వస్తుంది. మనకు మొత్తం హెచ్ఎండి అప్రూవ్డ్ తోటి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. మీరు చుట్టూ కూడా చూసుకోవచ్చండి, కంప్లీట్గా మంచి హౌసెస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, ఓపెన్ ప్లాట్స్ వస్తున్నాయి, విల్లాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ విధంగా విల్లా కమ్యూనిటీకి ఆనుకొని ఉండే విధంగా ఈ విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మీరు రెడీ టు కన్స్ట్రక్ట్. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ వైపు చూసుకోవచ్చు. ఈ విధంగా మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. మనకు విత్ అప్రూవల్ తోటి మనకి ప్రాజెక్ట్ సేలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి ప్రాజెక్ట్లో స్టార్టింగ్లోనే మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే మంచి బడ్జెట్లో మనకైతే ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. బడ్జెట్ పరంగా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండే విధంగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగా ఉండే విధంగా మనకి కమ్యూనిటీ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. కంపెనీ పర్సన్ నెంబర్, ఆ నెంబర్ కాంటాక్ట్, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. చాలామంది ఫస్ట్ అడిగేది ప్రైస్ గురించి అడుగుతుంటారండి. మీరు ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు, మాకు టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. కొన్ని ప్రైజెస్ ఎలా ఉంటాయని అంటే, మనం వీడియోలో చెప్పిన ప్రైస్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మీరు వీడియో చూసేపాటికి ఒక 4-5 రోజులు అయ్యేసరికి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సేల్స్ పెరుగుతున్న కొద్దీ ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అందుకోసమే కొన్ని వీడియోస్లలో మేము ప్రైస్ కూడా మెన్షన్ చేయము. కానీ ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా అని స్క్రీన్ పైన కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్గా కంపెనీ అనమాట. వాళ్ళకి కాల్ చేయండి. జస్ట్ 1 మినిట్ కాల్ చేస్తారంటే మీకు అన్ని క్లారిటీ డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయి అనమాట. మేము చెప్పిన ప్రైస్కే కొనాలి అని మీరు లేరు, మేము అదే ప్రైస్కి అమ్ముతామని కస్టమర్లు ఉండరు. అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయండి. ఒకసారి మీరు మాట్లాడుకున్నట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, కనెక్టివిటీ ఏముంటుంది, ఇవన్నీ తెలుసుకున్నట్టయితే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. పైన నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.